shock someone? Yeah. Whom do you want to shock? Okay. Remove one hand. City అనేది పడాలా Hello everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. Today's vlog ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తున్నాను. క్యూరియస్ సిటీ బెంగళూరులో ఉంటుంది. అండ్ సర్జాపూర్ రోడ్లో ఉన్న వాళ్ళకి, వర్తూర్ నియర్ బై ఉన్న వాళ్ళకి ఇది కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. క్యూరియస్ సిటీ సైన్స్ సెంటర్ బెంగళూరు అని కొడితే గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ అయిపోతుంది. మనం ఈజీగా డైరెక్షన్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇవాళ మార్నింగే స్టార్ట్ అయిపోదాము అని చెప్పి అనుకున్నాము, కానీ మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది. 1 o'clock అలా అయిపోయింది అనమాట. బ్రేక్ఫాస్ట్కి మేము బయట తిందామని చెప్పేసి బాబాయ్ హోటల్కి అయితే వెళ్ళాము. అక్కడ మొత్తం అంతా సౌత్ ఇండియన్ ఫుడ్డే ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దోశ ఇడ్లీ స్పెషల్ అనమాట. బాబాయ్ హోటల్ అయితే చాలా చాలా ఫేమస్. అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక్కటే రద్దీ ఉంటుందట. 12:30కి అలా స్టార్ట్ అయిపోయాము. 1 o'clock కల్లా రీచ్ అయిపోయాం అనమాట. హాఫ్ అన్ అవర్ పట్టింది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇదే అనమాట మన డెస్టినేషన్ క్యూరియస్ సిటీ. చాలా చాలా బాగుంది. అసలు ఖచ్చితంగా విజిట్ చేయండి బెంగళూరుకి వెళ్తే. మేము వెళ్ళిన రోజు కూడా చూడండి, మీకు తెలిసిపోతుంది. క్లౌడీగా ఉన్నింది, వర్షం అయితే పడట్లేదు అనమాట. కానీ చాలా చాలా బాగుంది అసలు. వ్యూ కానివ్వండి, ఇక్కడున్న చెట్లు, సిటీకి కొంచెం లోపలగా ఉంటుంది కాబట్టి ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఒక వీకెండ్ అలా కిడ్స్ని తీసుకొని వస్తే చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి కెఫెటేరియా కూడా ఉంటుంది. చాలా బాగుంది అక్కడ ఫుడ్ కూడా. పార్కింగ్ కూడా ఏం ఇబ్బంది లేదనమాట. చాలా చాలా ప్లేస్ అయితే ఉంది. నేను ఇంకైతే కార్ దిగంగానే మొత్తం వ్యూ చాలా బాగుందని చెప్పేసి షూట్ తీసుకుంటూ ఉన్నాను. మా అక్క మా బావ వెళ్ళేసి అక్కడ ఎంక్వైరీ చేసేసి ఇంకా ఎంట్రీ టికెట్స్ అయితే తీసేసుకున్నారు అందరికీ. మేమైతే ఒక 9 members దాకా వెళ్ళామన్నమాట. మేము 1కి రీచ్ అయిపోయామని చెప్పాను కదా. 2 o'clockకి ఎంట్రీ ఉంటుందంట, అంతవరకు అలో చేయరంట. ఎలాగో ఇంకా లంచ్ టైం అయిందని చెప్పేసి ఇక్కడే ఫుడ్ కోర్ట్ ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి తిందామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యాము. అంతలోపు మేమైతే కొన్ని ఫోటో షూట్స్, ఇక్కడ గ్రీనరీగా అంతా బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుంటూ ఉండిపోయాము. ఇక్కడ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. పిల్లలు ఇష్టపడేలాగా శాండ్విచ్, బర్గర్, ఫ్రైడ్ రైస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈవినింగ్ టైమ్స్కి టీ, స్నాక్స్, పకోడా, సగ్గుబియ్యం వడ చాలా చాలా టేస్టీగా ఉంది. టీ టైంలో సమోసాలు, ఎగ్ పఫ్లు అన్నీ దొరుకుతాయి. పిల్లల్ని ఇలా సైన్స్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళకు కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది తెలుసుకుంటారు. అలాగే వాళ్ళు కూడా ట్రై చేస్తారు సైన్స్ని బాగా అర్థం చేసుకోవడానికి. ఇక్కడికి రావాలన్న ఐడియా అయితే మా అక్కదే. పిల్లలు ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు, సైన్స్ని ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడికి వెళ్దామని చెప్పి తీసుకొని వచ్చింది. నేను ఇందాక చెప్పాను కదా, ఇదే ఫుడ్ కోర్ట్. ఇక్కడ లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. As the chemicals they take us higher. The night's young and it's just begun. మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మా లంచ్ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా 2 అయిందని చెప్పేసి మేము ఎంట్రీ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే ఎంట్రన్స్. అక్కడ ఒక తను ఉన్నాడు కదా, అక్కడ వాళ్ళకి టికెట్స్ ఇచ్చేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళాక కొన్ని వాయిస్ ఓవర్ ఇచ్చాను, కొన్ని రాగా అలా పెట్టేశాను అనమాట. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నవన్నీ రాగా అలానే పెట్టేశాను వాళ్ళ వాయిస్ తోటే. లోపలంతా ఒకసారి వ్యూ చూసేయండి. From the top, we're gonna be two hearts running wild.
ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇలా ఫోటో షూట్స్ తీసుకోవడానికి ఇలాంటిది అయితే పెట్టేశారనమాట. అక్కడ హోల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఫేసెస్ పెట్టేసి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ అందరినీ ఒకసారి గ్యాదర్ చేసి గైడెన్స్ అయితే ఇస్తున్నారు. Apart from that, there are also 2 escape rooms. If you want to participate in the escape rooms, it's only for children 8 years and above. And you have to talk to the people there to register. They'll give you your own slot, a 20 or 30 minute slots. What will you get? They lock you in a room for about 20 to 30 minutes and you have to solve the puzzles and escape. Behind the reception, we have the illusion room and dark room. Now these are full of optical illusions, light effects, shadow effects and so on. So you can take some cool pictures over there. Outside and towards our left, that's the auditorium. At 3:30, we'll have a show in the auditorium. What will the show? It will be either an experimental demonstration or some kind of activity for the children. If the crowd is too much, yes, we'll tell you. So if the crowd is too much, we'll have one show for older children in the auditorium, another show for younger children in the reception area. Is it not allowed for? No, it's open to everybody. Adults and okay. Outside and towards the left, we have the cafeteria, and behind the cafeteria, this part is marked as Butterfly Pond, but this area is currently under renovation. So it's closed right now. Please don't go step in this area. You might like slip. There's a lot of mud work going on. Yeah, that's it. At the end of your session, if you think any volunteer, anybody in a yellow jacket, if you think they did a really good job and you'd like to appreciate them, you can ask for a blue star token from the reception. 1 token per family, you can give it to any volunteer. Thank you. You can take a photo of this map. అక్కడ తీసుకున్నాలే ఇదైతే. ఇక్కడ చూపిస్తున్నదైతే స్టాటిక్ ఎనర్జీతో వర్క్ అవుతుంది. ఇది మన హెయిర్ అనేది నీలుక్కొని ఉంటాయి అన్నమాట. పైకి ఎంత లెంత్ ఉంటే అంత నీలుక్కొని అవుతుంది మన హెయిర్. అలాగే మనల్ని ఎవరైనా టచ్ చేస్తే షాక్ కొడుతుంది. Shock someone? Yeah. Whom do you want to shock? Okay. Remove one hand. Point your finger at you. కూల్ హెయిర్ చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. మొత్తం అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇదైతే ఒకటే లెంతే ఉంటుంది, కానీ చూడటానికి వేరే వేరే యాంగిల్స్లో పెట్టడం వల్ల చూడటానికి చిన్నది పెద్దది అలా కనిపిస్తుందంట. ఎందుకు అలా కనిపిస్తుంది, ఇందులో ఉన్న సైన్స్ ఏంటి, మొత్తం రీజన్స్తో ఇలా అయితే పెట్టారు. ఇందాక చూపించినట్టే ఇది టేబుల్ అనమాట. టేబుల్ని కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో పెట్టడం వల్ల చిన్నది పెద్దదిలాగా కనిపిస్తుంది, కానీ సైజ్ అయితే ఒకటే అనమాట. ఇది నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ యారో అనేది ఇటువైపు డైరెక్షన్లో చూపిస్తుంది. ఇది నార్మల్ది అనమాట. ఇప్పుడు డిఫరెంట్గా ఇంకొక మెటీరియల్తో తయారు చేసింది చూడండి. ఇది మనకైతే నార్మల్గా అయితే అటువైపు డైరెక్షన్ చూపిస్తుంది, మిర్రర్లో చూస్తే మనకి ఆపోజిట్ డైరెక్షన్లో కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, డైరెక్షన్ ఇప్పుడు చేంజ్ చేసి చూద్దాం చూడండి, ఆపోజిట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కిడ్స్ వెళ్ళి అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి సర్కిల్స్ షేప్లో కనిపిస్తూ ఉంది కదా, టాప్ వ్యూ నుంచి చూస్తే. మనకి మిర్రర్లో చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ సర్కిల్స్ లాగా కనిపిస్తుంది కదా, అదే మనకి మిర్రర్లో చూపిస్తే మనకి డైమండ్ షేప్లో కనిపిస్తుంది. ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. Between shapes, so our eye sees both the shapes. So if you here you can see circle, there you can see diamond. మిర్రర్ లో Diamond and circle. So there are two shapes in it.
బాగున్నాయి కదా. ఇది This is normal, just to start with the top. దిస్ వన్ This is for this. ఓకే. ఇక్కడ ఒక నెట్ ఉంటుంది అనమాట, ఒక గ్లాస్ టైప్. దానికి అక్కడ ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేస్తారు. నిదానంగా ప్లేట్ని అయితే రిమూవ్ చేసేస్తారు. వాటర్ అయితే కింద పడవన్నమాట. ఎందుకు అంటే వాటర్ మాలిక్యూల్స్ అన్ని బాండింగ్ ఏర్పరచుకొని ఒక లేయర్గా ఫామ్ అవుతుందంట. అందుకని వాటర్ అనేవి కిందికి పడవు. ఆ నెట్ని అలా టచ్ చేస్తే అది బ్రేక్ అయిపోయి బాండింగ్ అనేది వాటర్ అన్ని కిందికి పడిపోతాయి అన్నమాట. ఇంక ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. మంచిగా ఎంత బాగుంది కదా. ఇది హెడ్ ఒకటి కనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ పోయి ఫొటోస్ తీసుకొని వస్తున్నారు. ఫుల్ బిజీగా ఉందన్నమాట ఈ ఏరియా అంతా. ఇంకా ఇక్కడ మొత్తం అన్ని ఫొటోస్ తీసుకునేవి ఇలానే డిఫరెంట్గా పెట్టారు. ఇంకా నెక్స్ట్ ఇలా వెళ్తే మూన్ దగ్గరికి పోయినట్టు, పిల్లలు ఆకాశంలో ఎగిరినట్టు ఇలా పోజులు ఇచ్చి మంచిగా ఫొటోస్ అయితే తీస్తున్నారు పేరెంట్స్. అక్కడ కూడా రాసారు చూడండి ఎలాంటి పొజిషన్లో ఉండి ఫొటోస్ తీసుకోవాలి అని కార్నర్లో. సో మనం అలా తీసుకుంటే మనం నిజంగా అంటేనే స్పేస్లో ఉన్నట్టు ఫీల్ అనమాట. అంత బాగా వస్తాయి ఫొటోస్ కూడా. ఇక్కడ చూస్తున్నారా ఈ ఫ్రేమ్లో ఒక పిక్చర్లోనే ఇద్దరిని ఫోటోగా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మిర్రర్స్ లాగా ఉంది కదా. సో అలా అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు నిల్చుంటే ఒకే ఫ్రేమ్లో ఇద్దరు కనిపిస్తారు. అప్పుడు మనం పిక్చర్స్ని తీసుకోవచ్చు అనమాట. So loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night. ఇలా అన్నీ చూసుకుంటూ ఇంకా ఆ రూమ్లో నుంచి బయటికి అయితే వచ్చేసామన్నమాట. వ్యూ ఒకసారి చూద్దాము లోపల నుంచి. ఇది ఒక సర్కిల్ అని చెప్పారు కదా స్టార్టింగ్లో. ఇక్కడ మొత్తం అన్ని క్లాస్ రూమ్స్ లాగా ఉన్నాయి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇంక ఇటువైపుకి వచ్చేస్తే ఇలా హైట్ చిన్నగా పెద్దగా కనిపించేలాగా పెట్టారు. ఫోటోషూట్ అయితే అందరు ఫుల్ బిజీ ఉంది ఈ ఏరియా కూడా. ఇంకా ఫాస్ట్ అక్క, ఫాస్ట్. ఒకరైతే వెళ్ళితే చాలు. సిటీ అనేది పడాలా. ఇదంతా శాండ్. మనము డిఫరెంట్ కలర్స్లో ఉంది కదా. ఇక్కడ బ్లూ కలర్లో తెచ్చి ఆరెంజ్లో వేసిన ఆరెంజ్ అయిపోతుంది అనమాట. అలా కలర్ చేంజింగ్ అనమాట ఈ శాండ్ అంతా. ఇది కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు తీసి ఇంకో కలర్లో వేయడము. ఇది శాండ్ కదా పడేస్తారని చెప్పేసి కొంచెం హైట్లో పెట్టారు. కొంచెం ఎత్తుకుంటే ఫుల్ ఇంకా ఆడేస్తుంది. ఇంకా పాప అసలు వదిలి రావట్లేదు అనమాట. ఇంకా బలవంతంగా తీసుకుని ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ పిల్లలు వాటర్ పోస్తూ ఉంటే ఇక్కడ ఉన్నాయి కదా అక్కడ నుంచి బయటికి రావడము, అలాగే వాటర్ వేస్తుంటే పడిపోవడము, ఇలాంటివన్నీ ఫన్నీగా ఉన్నాయన్నమాట. ఇక్కడే బబుల్ గేమ్స్ కూడా ఉన్నాయి. మనం ఒక చోట నిలబడితే మన చుట్టూ బబుల్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. అలాంటివి కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. As we shout from the top, we're gonna be. ఇంక ఇక్కడికి వస్తే ఇక్కడ ఇది ఉంది కదా, ఇలా మూవ్ చేస్తే గుర్రము పరిగెత్తినట్టు కనిపిస్తుంది చూడండి. ఇంకొకసారి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫ్లోయింగ్గా కనిపిస్తుంది కదా, కార్లు కింద పెట్టడము పైన జరపడము ఇలా బాగా ఆడుకోవచ్చు. నెక్స్ట్ మ్యూజికల్ స్టెప్స్ చూద్దాం. చూసారు కదా, ఇవే కాదండి ఇంకా చాలా 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 ఉన్నాయి. పార్ట్ 1 పార్ట్ 2 లాగా రిలీజ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడికే చాలా లెంతీగా అయిపోయింది వీడియో, అందుకని చెప్పేసి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పార్ట్ 2తో కలుస్తాను. అంతవరకు బాయ్.